చీకటి చెరను దాటేందుకే ఆవేకువే ఉంది నీ కోసమే అపార్థాలు తొలగించగా బతుకు జట్కా బండి దారి చూపేనండి బతుకు జట్కా బండి దారి చూపేనండి కొలిమిలో ఇనుము కాలనిదే తెలియదుగా తనలో పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో చల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి ఇది కథ కాదు జీవితం. అయితే అట్లు కానీ ఎత్తుకొని 3 నైట్లు కరెంటు లేదు. అన్నం లేదు, ఆడుకొని తిన్నా. ఇప్పుడు కూడా ఆడుకొని తింటున్నా మేడం. ఏదో ఒకటి చేయండి మేడం, నన్ను లేకుంటే నాకు చచ్చిపోతా మేడం నేను. నా పిల్లలు ఇంతమంది ఇంత చిన్న పిల్లలు సంసారం చేసుకుంటుండ్రు. నా పిల్లల జీవితం ఏమైందని దీనివల్లనే చచ్చిపోయిందని నా ఫోటో తల కింద పెట్టుకొని చచ్చిపోయిండు మా నాయన. ఇగో ఈ డబ్బులు అయితే 40,000 అయితే నీ చేతికి ఇస్తున్నాము. డెలివరీ చేసుకోకపో. ఇక నువ్వైతే మీ అమ్మోళ్ళ ఇంట్లో ఉండు. ఆయన జోలికి నువ్వు వెళ్ళకు, నీ జోలికి ఆయన రాడని చెప్పి రాపిచ్చారు మేడం వాళ్ళు. ఎప్పుడు? 4 సంవత్సరాల ముందు. మరి మళ్ళీ ఎందుకు వాళ్ళ జోలికి వస్తున్నారు మీరు? ఈ ఈవిడతో మీ ఆయనకి పరిచయం ఉందని మీకు తెలిసి మీరు అడిగారా ఎప్పుడన్నా మీ ఆయన్ని? ఆవిడ ఎందుకు వచ్చిందని అడిగారా? అడిగా నేను అన్నాడు. మీకు తెలుసు ఆడవాళ్ళ కష్టాలు. అలాగ ఆలోచించండి. ఒక దెయ్యంలాగా ఆలోచించద్దు, మీరు ఒక మనిషిలాగా ఆలోచించండి. మీ ఆయన మిమ్మల్ని చూడడు. ఎవరిని చూస్తాడు? ఆవిడనే చూస్తాడు. అక్కడనే వెళ్ళిపోతాడు, అక్కడనే చూస్తాడు. మీ పేరు? పాను. మీ వయసు ఎంత? 27 ఏళ్ల వయసుకి చాలా చేశారు మీరు, చాలా కథలు. ఎంతమందిని చేసుకుంటారు పెళ్లి? ఒక పెద్దవారు మెంటల్ అమ్మాయి. మెంటల్ చేశారా మీరు? ఆమెకి 3 ఆపరేషన్లు. ఎందుకయ్యాయి ఆపరేషన్? పిల్లలకు పిల్లల ఆపరేషన్ కదా. పెద్ద ఆపరేషన్ చేసి పిల్లలు తీసినారు. ఆపరేషన్ చేసి బ్లడ్ లేదని చెప్తే చిన్న బాబుతో 6 ప్యాకెట్లు బెడ్ ఎక్కిచ్చినారు. ఆపరేషన్ చేస్తే మెంటల్ ఎక్కుద్దని ఎవరు చెప్పారు మీకు? అంటే డాక్టర్లే చెప్పిరమ్మా. నేను చెప్పింది కదా, డాక్టర్లే చెప్పారు. ఏ డాక్టర్ చెప్పింది ఆపరేషన్ చేస్తే మెంటల్? దెబ్బ ఏమీ దొరుకుతలేదు, దెబ్బ ఏమీ లేదు బాబా అలా. అది కూడా బాగా అయితే లేదు. మన దేవుడికుండా తీసుకుపోయి దేవుడు. మీరు ఇంట్లో కొడుతుంటావు, ఎట్లా బాగా అవుతుంది? ఎవరు కొడుతుంటారమ్మా? ఎందుకు కొడుతుంటావమ్మా? ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి అబద్ధం చెప్పదు. ఆ అమ్మాయి కదా, మీ ఊర్లో వాళ్ళు అబద్ధాలు చెప్పరు. పెళ్ళం మొగోడు అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు అయితేనే ఉంటాయి. చిన్న గొడవలు అవుతాయి. కొట్టుని బాగినట్టు అయితే ఎవరు బాధరు. ఎవరు బాధరమ్మా? ఎందుకు బాధ? మీరు
ఆ అమ్మాయిని కొట్టి ఆ అమ్మాయి నెత్తిన కుట్లు పడ్డాయి లేదా? ఎవరు నెత్తిన కుట్లు పడ్డాయి? ఆమె నెత్తిన కుట్లు నేను వేయలేదు. ఆమె మీకు డాక్టర్లు వేస్తారు దెబ్బలు. డాక్టర్ కూడా నేను కుట్లు కూడా అయిపోయలే. నేను రాయి తీసుకొని కొట్టింది ఈమె. కొట్టి నువ్వు కుట్లు కూడా అయిపోయాయి. రాయి తీసుకొని కొట్టింది ఈమె. ఈయన కొట్టిన నేను అతగా చూస్తూనే ఉంటా. ఈమె కొట్టింది రాయి తీసుకొని, నన్ను కొట్టిందని చెప్పేసి ఈమె పేరు చూపెడుతుంది ఇప్పుడు నా పేరు. ఈమె ఎందుకు కొడతావు? ఈమె కొట్టింది. నేను నా పానం బాగాలేదు, నేను జ్వరం వస్తుంది. ఈమె ఆడికి అలా ఇంటికాడనే ఉన్నది. ఎవరు నా ఇంటికి రాలే ఇంకా ఏమి, అలా ఇంటికాడనే ఉన్నది. నేను బండికి వెళ్ళిన, బండికి ఎక్కడ చెత్త బండి కొడతాను, నీ చెత్త బండికి వెళ్ళినా. ఎందుకు వెళ్ళినా? ఇప్పుడు ఆమె పని చేసి చాలా ఏం కాదు, ఆమె మెంటల్ ఆమె అని నీకు తెలుసు కదా. మెంటల్ ఆమె తెలిసినప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు ఇంట్లో? పని చేయనీకి వచ్చినావా, లేకపోతే ఆమె వండి పెడితే నువ్వు తిననీకి వచ్చినావు ఇంట్లో? అయితే ఆమె బాగాలేదనే నువ్వు ఇంట్లోకి వచ్చినావు. ఇంట్లోకి వచ్చిన దానివి ఆమె కూర వండితే నువ్వు అన్నం వండుతావు, నువ్వు అన్నం వండితే ఆమె కూర ఎందుకు వండుతుంది? వండాలని చెప్పిందా మీకు? ఎవరు? నువ్వు వండి పెడితేనే తింటా, లేకపోతే నీకు తంతాలని చెప్పేసి జుట్టు పట్టుకుంది. అంటే పక్క వాళ్ళు ఉండి మా ప్లాస్టిక్ దుకాణం ఉండి ఫోన్ చేసిన బాల్ ఏడు అంటే ఏమైందనండి, ఇద్దరు అక్కజల దుమ్ము కొట్లాడుకుంటూ తొందరగా రా అంటే బండి పెట్టేసి తొందరగా పోయే వరకు ఇంకిద్దరు కొట్టు. ఈమెను ఒక గుస గడబడ్డది, ఈమెను ఒక గుస గడబడ్డారు. పోయినా ఇద్దరిని చూసిన తమ్ముకోరి ఏమైనా చేసుకోని ఇద్దరిని ఏమన్నా. పెద్ద మనుషులు ఏమన్నారు, వాళ్ళు కొట్టుకొని సావని సంపుకొని ఏమైనా చేసుకోని నువ్వేమనకు. ఆ దెబ్బకి ఇతను కొట్టినని చెప్పేసి ఇప్పుడు నీకు చూపెడుతుందమ్మా. అసలు మీరు ఆవిడ ఎప్పుడు కొట్టనేలేదు. ఎవరు కొడతామా? నా భార్యని. ఇప్పుడు ఆయనకి 4 పిల్లలు. బాబు చనిపోయిండు. ఇప్పుడు ముగ్గురు ఫస్ట్ ఆ బాబు చనిపోయి ఆపరేషన్ కాలే, తర్వాత పిల్లలకు 3 పిల్లలకి 3 ఆపరేషన్లే. ఆమెకు కొట్టినా చేసినా మళ్ళీ దగ్గర కూర్చుకున్నాను నా భార్యని. ఇప్పటి వరకు అయినా వాళ్ళకి ఇంటికి నేను పంపాను. మొన్న పీర్ల పండుగ నేను ఊరికి తోలుకోపోతాను. తోలుకొచ్చి వస్తే కూడా వాళ్ళ అన్న వచ్చి భార్యను కొట్టినట్టు కొట్టిండు. ఇద్దరిని కొట్టేసి ఇది అప్పటికి పిల్లగాని తీసుకొని ఊరికి వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పిల్లగాడు చచ్చిపోతున్నట. మాకేవో దేవర తాకింది, నేను ఆ దేవర చేసి నీకు పోతాను నేను అని చెప్పేసి పీర్ల పండుగ రాకముందే ఆ బాబుని తీసుకొని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయినప్పుడు ఇంకా నా పిల్లల్ని ఎవరు చూడాలి? ఈమె మైండ్ బాగాలేదు, ఈమె హాస్టల్లో ఉంది. ఏమైతే చేయాలి? ఈమెను చూస్తేనే దగ్గర దులుకొని వస్తేనేమో ఒకటే కొట్టుడు చేస్తారు. ఎక్కడ పోయి కారం చూడరు, కట్టె చూడరు, ఏం కూడా. ఆమె కాదు నన్ను ఆమెతో ఎప్పటి నుంచి సంబంధం మీకు? ఈమెతో నేను 8 సంవత్సరాల నుంచి ఉన్నామ్మా. ఈమె కూడా బాబు చచ్చిపోయిందమ్మా. వీళ్ళే అందరు కొట్టి ఇంకా గొడవ పెట్టి ఇంకా ఇంటి ముందర పోయి దాని పెద్ద. అంటే ఆవిడని పెళ్లి చేసుకున్నాక ఈవిడతో సంబంధం పెట్టుకున్నారా? ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత సంబంధం పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నారు సంబంధం? అంటే ఇంకా ఇట్లానే పిచ్చిగా చేస్తుంది. ఇక పిచ్చిగా చేస్తుంటే ఇంకా నా పరిస్థితి. ఒకవేళ మీరు పిచ్చిగా చేస్తుంటే ఆవిడ ఇంకో సంబంధం పెట్టుకుంటే బాగుండేదా? ఒకవేళ అదే పరిస్థితి మీకు వచ్చి మీకు పిచ్చి పెట్టి ఆవిడ ఇంకో సంబంధం పెట్టుకుంటే ఒప్పుకుంటారా? నేను చేసిన తప్పు ఒకటి. ఇప్పుడు ఒకటి ఏంటంటే నేను చేసిన తప్పు ఏంటంటే ఇప్పుడు ఆమె ఇట్లా అయింది కాబట్టి ఈమె తప్పు చేసిన. నేను ఆ తప్పు చేశారు. మళ్ళీ ఈమె ఎందుకు చేసిన? ఆమెను ఎందుకు చేసిన నేనంటే ఇప్పుడు ఈమె ఉంది కదా, ఈమె ఉంది కాబట్టి ఈమెతో పాటు ఈమె వేరే అమ్మాయిని ఎందుకు చేస్తావు? మా చెల్లె, ఆమె వండిన చెల్లె అన్నం మా చెల్లె ఎందుకు తింటుంది? మీరు నా ఇంటికి రానే రారు, మీరు నా ఇంట్లో తిననే నేను మీ ఇంటికి రానే రాను. నీతో నాకు బంధం లేదు, నాతో నీకు బంధం లేదు. లేనప్పుడు నేను ఎవరితో వచ్చిన మా వారే బాగాలేనట్టు నా పిల్లలు నేను భవిష్యత్తు చూసుకోవాలి, నా సంసారం నేను చూడాలా వద్దా? ఈమె ఇంటికాడ తీసుకోపోయి పెడితే ఇట్లా కాలుతో కొట్టింది. ఈమెకి ఎక్కడ మెంటల్ దానివి ఎక్కడెక్కడ రోగాలు తెచ్చి నా ఇంట్లో పెడతా ఇట్లా కాలుతో కొడితే చేస్తుంది నా భార్య చేస్తుంది అని చెప్పేసి ఇంట్లో పోయి నా ఇంట్లో తీసుకోపోయి నా ఇంట్లో చూపెట్టినా అమ్మ. నేను తీసుకోపోయి వాళ్ళందరూ వీళ్ళ కొడుకు కూడా ఊరికొచ్చి కొట్టున్నాడు, వీళ్ళ భర్త కూడా వచ్చి కొట్టినాడు. ఇలా చచ్చిపోయింది. సాయంత్రం నేను కూడా చచ్చిపోతాను, మనం 4 రోజులు అయితే చచ్చిపోతాం. కానీ వీళ్ళ భర్త కూడా కొట్టిన వాళ్ళే అందరు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు కొట్టిన వాళ్ళే. అంత కొట్టించుకొని వచ్చినా నేను ఆడికి వచ్చిన దానికి అంత కలిగి నాకు వద్దంటే కూడా బలంతగా పెళ్లి చేసి నాకు ఈరోజు చుక్కలు చూపెడుతున్నారు. నాకు ఆమెకు నేను కొట్టేటోని చేసేటోని, మరి ఆమెను అట్లా కొడుతుండో అట్లా బాతుండో అట్లా చూస్తలేడు. మరి ఈమెకి ఎందుకు ఇస్తే ఈమె రేపన్నాడు ఈమె పరిస్థితి కూడా ఎట్లుంటుందో అని చెప్పి ఆ రోజు నాకు ఎందుకు ఇచ్చారు? మళ్ళీ మీరు నేను లంగోనే కదా, నేను తాగేటోనే కదా, రోడ్డు మీద పండేటోనే కదా, నా పని చేత కాదు, నేను దొంగని. నాకు ఎందుకు ఇచ్చారు మీరు? సమాధానం ఏంటమ్మా, ఎందుకు ఇచ్చారు? ఆమె వెళ్ళిపోయిందని చెప్పేసిండ్రు మేడం. చెప్పేసి ఇంకా పెద్ద మనుషులందరూ మా ఊరోళ్ళే అందరూ వాళ్ళ పాలలో 50-60 మంది ఉండరు. వాళ్ళ పాలలో మా నాయన రాలేదు చెప్తామా, మా నాయన రాలేదు, మా పెద్దాయన రాలేదు, మా పెద్దాయన రాలేరు. లీడర్లు ఉన్నామా మేము లీడర్ అంటే మేము చేపిస్తారా మా అని చెప్పి ఒకటి మించి ఒకటి జేబులో ఫోన్ కూడా గుంజుకొని ఫోన్ కూడా గుంజుకొని ఆ నైట్ పూటలో 10 గంటలకు పుస్తక కట్టిపించారు. ఆ గుడిసెలో కూర్చోబెట్టి నాకు
మీరు ఎంత చేపించినా కానీ రేపన్నాడు మాత్రం నాకు మోసం జరుగుతుంది. ఫస్ట్ పెళ్లి చేసుకున్నది రేపు ఆ రోజు కూడా వాడిని కూడా అట్లే చుక్కలు చెప్పాడు. 10 సార్లు స్టేషన్కి వెళ్ళింది. వాని దగ్గర కూడా 1,00,000 రూపాయలు దండగా తీసుకుంది 2 సార్లు. దండగా తీసుకుంది. రేపన్నాడు నా పరిస్థితి కూడా ఎట్లయితుంది, నాకు వద్దే వద్దని కూడా 10 సార్లు కూడా అంటే నా తమ్ముడు వచ్చి కొట్టేది, వీళ్ళు వచ్చి కొట్టేది నాకు. అయితే కూడా మేము వదులుకోకుండా ఎలా మేము ఇట్లా ఉన్నామమ్మా, ఎలా మా భార్య ఇట్లా ఉందని చెప్పేసి ఇప్పటికీ వీళ్ళిద్దరు మంచిగా ఉంటారు. ఆమె వచ్చి ఇక్కడ తిన్నది వాడికి ఎట్లా పోతావు అని చెప్పేసి మళ్ళీ పట్టుకొని కొడుతుంది. నేనా దీని కొట్టి లాస్ట్ ఆయన పలకరిస్తాను కదా, ఇద్దరు అక్క చెల్లెలు కొట్టుకున్నాను. అక్కడ పోతాడు, కొట్లాట పెడతాడు, వచ్చి నాకు నెత్తి చూడడు, నడుము చూడడు, ఏం చూడడు, కొడతాడు, ఏడబడితే ఆడ కొడతాడు. నేనేం చేస్తా, నాకెందుకు పెళ్లి చేసుకున్నావు, నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు నీ భార్యగానా, నువ్వు ఎందుకు పోవాలి, నేను భార్యగానా నేను చెప్తా. కట్టె తీసుకుంటాడు, పట్టు చచ్చిపోదామంటాడు. అయితే మేడం ఇప్పుడు మెంటల్ ఆమె మాట ఏంది కానీ అయితే నాకు బలంగా పెళ్లి చేసిరు కదా, ఆడికి నేనేం చేసిన నాకు బలంగా పెళ్లి చేసిరు. నా బతికేంది ఇది, నాకు సంసారం మోదు గింసరం మోదు అని చెప్తే ఇంకా ఆడికి బలంగా ఇంట్లో వచ్చేసింది. ఇక ఇంట్లో వచ్చేసిన తర్వాత దగ్గర 10-15 రోజుల దాకా జర మంచిగా ఉంది ఇంట్లో. ఆడికి నేను ఇంకా ఇంట్లో సంసారం లేదు గింసారం లేదు, ఏమో నాదేం బతుకురా నాయన అని చెప్పి 3 పిల్లలు ఎత్తుకొని నైట్ 11 గంటలకు గుంటూరు వెళ్ళిపోయినా. గుంటూరు వెళ్ళిపోయి ఎన్ని రోజులు అన్నా కరెక్ట్ 25 రోజులు ఉన్నామ్మా. గుంటూరుకి వెళ్ళి నా వల్ల నా ఫ్రెండ్ ఉంటాడు, ఆయనకు ఫోన్ చేసిన, అరే ఏమేం చేస్తుర్రు, గొడవ ఏం చేస్తుర్రు, మా భార్య మెంటల్ ఆమె గిట్ట వచ్చిందా ఏమైందని నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వీళ్ళందరూ కలిసి నా ఫ్రెండ్ దగ్గర పోయారంట. శంకర్ అని ఉన్నాడు, ఆయన దగ్గరికి అయితే ఆయన ఉన్నాడంట, అంతా ఎక్కువ నీతోనే మాట్లాడతాడు, నీతోనే చేస్తాడు, నీ ఎమ్మడే ఎక్కువ తిరుగుతాడు, నీకే తెలుస్తుంది ఎక్కువ సలహాలు నీకు ఉంటే. ఆయన ఉండేమన్నాడు సంసారం ఆగడవుతుంది కదా, వీడు ఎన్ని రోజులను పోతాడు అని ఆయన చిన్నగా సలహాలు చెప్పింది. వాళ్ళ దగ్గర ఉన్నాడంటే వీళ్ళు ఆడికి వచ్చిరు, మళ్ళీ ఏడికి మాచర్లకు వచ్చిరు. అయితే నేను అప్పుడు ఆడికి పోయి ఏం చేస్తున్నా, టాటా ఏసీ బండి నడుపుతున్నా. అయితే నేను అక్కడ నుంచి బండి వేసుకొని వస్తుంటే వీళ్ళు అడ్డం వచ్చారు, మా వాళ్ళందరూ వచ్చారు. మా వాళ్ళందరూ చూసుకొని ఏడుపు వచ్చింది. అమ్మ నా వాళ్ళు నాకు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నాకు కనబడరు అని చెప్పేసి మస్తు ఏడుపు వచ్చింది. ఏడుపు రాగానే మళ్ళీ నాకు ఏం వచ్చిందంటే మళ్ళీ ఇంటికి పోతే నా ఇజ్జత ఏముంటుంది, ఏమో ఈ బతికి నాకు వేస్తే ఎందుకు, ఏమో ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి అని చెప్పేసి అమ్మ ఒక మందు బాటలు తీసుకున్నామ్మా. మందు బాటలు తీసుకొని అందులో సగం తాగేసినాయి. ఇక మా వాళ్ళందరూ చూసారు, ఈ మందు తాగి చచ్చిపోయేటోడు ఉన్నాడు అని చెప్పేసి అదే అప్పుడు మళ్ళీ అదే మాచర్లో పోయి తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసిరు. నాకు అరే నేను సక్సెస్ వస్తా, నాకు ఆ పిల్లని వద్దు, నాకు ఆ పిల్ల నాతో ఇడిపిస్తే నేను వచ్చి బతుతా, నా సంసారం నేను చేసుకొని బతుతా. దాంతో మాత్రం నేను స్టేషన్కి వెళ్ళాలి, ఊకే స్టేషన్కి వెళ్ళాలి, మహిళా మండలికి వెళ్ళాలి, ఆమెకు వచ్చి కొట్టడం ఈయన వచ్చి కొట్టడం అంటే నా వల్ల కాదు, నేను కుట్టించుకోను, నేను చేయను. ఆమె ఏమున్నా ఉంటే నేను కట్టిస్తాను, ఎలా కాకుండా జీతం ఉండేనా లేదా దాని కాళ్ళ కింద పడి అన్నా కానీ దాని పైసలు దానికి ఇస్తా కానీ, లేదా నా పిల్లనైతే మా నాయన సంపాదించిన ఒక భూమి ఉంది కదా, ఆ భూమి అమ్మినా దాని పైసలు దానికి ఇస్తా కానీ దానితో నాకు లింక్ పోతారు అంటే వాళ్ళు ఏమన్నా తెలుసా, అరే దానితో నీకు లింక్ ఉండదు, బింక్ ఉండదు, ఏమి ఉండదు, మేము మాట్లాడుతాం, మేము చేస్తాం, నీ సంసారం నువ్వు చేసుకో, నీ భార్య మెంటల్ ఆమె ఉందో లేదో నీ సంసారం దాన్ని వనుకొచ్చి ఏమైనా చేసుకో, ఏమైనా కాసుకో, నీ సంసారం నువ్వురా, నువ్వు ఎన్ని రోజులు నీ ఊరు వదిలి పెరుగుతావు అని చెప్పేసి నేను అవసరం లేదంటే ఆడికి చచ్చిపోయాను. నేను 15 ఏళ్ళు ఆడితే ఇంకా ఎట్లనో కాలేళ్ళు బట్టి వాళ్ళే కాలేళ్ళు మొక్కి ఇచ్చేసి ఆ మందు మొత్తం కక్కించారు, బయటికి కక్కించి మళ్ళీ ఆడికెళ్ళి తీసుకొచ్చారు. అయితే మందు తాగి మా ఆయన వచ్చిండు, మరి అంత దూరం పోయింది మందు తాగింది, మరి సచ్చిండా బతికి నన్ను వచ్చి చూడాలా, నువ్వు సచ్చి తావి నా కోసం చస్తుండా తావని ఈడ వదిలిపెట్టి నా బంగారం పోతుంది ఇంటికాడ, నా బంగారం పోతుంది 5 తులాలో 6 తులాలో నా బంగారం పోతుంది అని చెప్పేసి మా తమ్ముడు ఏమాడు ఉరికినంట, మా అన్న చచ్చిపోతాడు, నువ్వు తొలకరమ్మంటేనే పోయి తొలకొచ్చిన, లేకపోతే మా అన్న అక్కడే ఉండేటోడు, లేకపోతే చచ్చిపోయాడు మా అన్న, తొలకొచ్చిన మా అన్నకు బతికిస్తామా లేదా అంటే చచ్చేదావా నా కోసమా అని చెప్పేసి వదిలిపెట్టేసి ఊరికి వెళ్ళిపోయింది. ఇక దాని తర్వాత నెలన్నర తర్వాత మళ్ళీ వచ్చిందమ్మా, మళ్ళీ మా పానం బాగైంది, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ కేసు పెట్టిందన్నమాట డైరెక్ట్ పోయి. మేము మెంటల్ అని చెప్పేసి జిల్లాలు కూడా పోయి వేరే దగ్గర పోయి అయితే వాడు కోటర పోసి మెట్టలు తీసుకొని పుస్స తీసుకొని వాడు 2 రోజులు ఇంట్లో దీన్ని నా బిడ్డను బీడితోనే చురుకలు కట్టిన మొత్తం బీడితోని మంచిగా చూసుకుంటే మీ చేయలేదు. ఇదంతా అబద్ధాలు మేడం. ఇప్పుడు మీరు ఆ బాబు మీ బాబే కదా, ఎవరమ్మా ఆ బాబు? ఇప్పుడు నేను ఒకటి చెప్తామా, ఉన్న వాస్తవం చెప్తా. నేను ఇప్పుడు నా దగ్గర వచ్చింది కదా, వచ్చి సంవత్సరం దాటింది, సంవత్సరం నార అనుకో, సంవత్సరం నారలా నా దగ్గర ఎన్ని రోజులు ఉండి సంసారం చేసిన వాడు అమ్మ. మీరు చెప్పండి, నా అడగడం దానికి నేను చెప్తున్నా కదమ్మా, నా ఇంట్లో కనీసం 10 రోజులు ఉండి నా ఇంట్లో
నా సంసారం చేసినావు నా ఇంట్లో. మీరు అనడం ఆ పిల్లోడు మీ పిల్లోడు కాదని అంటున్నారా ఆ బాబు? ఇప్పుడు నా పిల్లలు చూడు, నా పిల్లలు ఎట్లున్నారు, ఆయన ఎట్లున్నాడు, ఆయన పోలికే ఉంది, నా పిల్లల పోలిక ఎట్లా ఉంది. ఆమె కనే ఇప్పుడు ఆమె కంట్రోల్ చేయాల, కనే పొద్దులు ఉన్నప్పుడు దగ్గరకు వచ్చింది. అప్పుడు చూసేవాళ్ళు ఎవరు లేడు, కాబట్టి అప్పుడు ఇంకా తెల్లారి ఇంకా వాళ్ళ అన్న వచ్చిండు, వాళ్ళ పెద్దన్న వాళ్ళ తాత పెద్దన్న కొడుకు ఆయన దొరుకుని వచ్చి వాళ్ళు కూడా మళ్ళీ దౌర్జంగా చూస్తే మంచిగా చూడు, లేకపోతే నీ కాలు చేతులు ఏదో కొడతాము, లేకపోతే ఇది చేస్తాం ఆ చేస్తామని చెప్పి ఇంకా వాళ్ళు భయపెట్టి ఇంకా మళ్ళీ నైట్ వచ్చి ఇప్పుడు నేను చేసేది నా దగ్గర రూపాయి గతి లేదు, ఏడుకెళ్ళి తేవాలి, నేను ఎందుకు భయపడాలని చెప్పి ఆ మళ్ళీ నైట్ చెప్పారు. నేను మళ్ళీ పోయి వాళ్ళ దగ్గరనే 10,000 అడిగిన. బాగా నా దగ్గర పైసలు లేవు బా, మీరేమని అనుకోండి, కాకపోతే 3 నెలలకో 4 నెలలకో నేను ఇస్తాను, నాకు 10,000 ఇవ్వండి బావా అని చెప్పిన. ఇలా అన్న నా దగ్గర లేవు అని ఇలా అన్న చెప్పేసింది. అయితే ఇలా పెద్ద అన్న ఉండి మా బాబాయ్ సామి అని ఉన్నాడు, నాగవాళ్ళు ఉంటాడు, ఆయన దగ్గర ఇప్పిస్తా బాలు ఎప్పుడు ఇస్తా అంటే 3 నెలలు ఇచ్చేస్తా బావ, నా చిటీలు వేస్తుంది. అప్పుడు ఎందుకు టీచర్ అక్కడ బాకీ ఎందుకు? మేము కూడా నేను కూడా బండి తీసుకున్నా, ఈయన ఇక్కడక్కడ అప్పు చేస్తాడా? డెలివరీకి అప్పు చేశాడంట. మళ్ళా వాళ్ళకి చేపియాలి పని, నాకు వచ్చి కొడతాడు, ఏమన్నా చెప్తే నాకు కొడతాడు, వచ్చి దెబ్బలుగా అట్లా కొడతాడు. నాగోళ్ళ వాళ్ళ బాబాయ్ ఉన్నాడు అంటుండు కదా మేడం, వాళ్ళ బాబాయ్కి అడగండి, ఈమె బలవంతంగా చేసిండ్రంట. వాళ్ళ బాబాయ్ పోలీసే. మళ్ళా ఆ దేవుడు కూడా సన్న బియ్యం కూడా తీసుకెళ్ళాడు, ఫస్ట్లలో బియ్యమనే తిని వస్తా ఇంట్లో చేసుకొని. ఏంటమ్మా మీరేం చెప్తున్నారు? ఇప్పుడు నాగోళ్ళ వాళ్ళ బాబాయ్ ఉన్నాడని అంటున్నాడు. వాళ్ళ తమ్ముడు బంగారం కోసం పోయింది, నా దగ్గర సంసారమే చేస్తలేదు, హనుమత్తు చిట్టి ఎవరు కట్టిండ్రు, చెత్తబండి ఆమె ఏరిందా, నేను ఏరి ఆపినానా అని వాళ్ళ బాబాయ్కి అడగండి మేడం. సొంతం వాళ్ళ బాబాయ్నే, నాకేమో అత్త మేనత్త కొడుకు అవుతాడు. జ్యోతి నీకు 600 కానీ 600 కానీ మొత్తం హనుమత్తు బాకీ నువ్వు చిట్టి నువ్వే కట్టి. నేను నీ మాటలన్నీ మేడం గారికి కరెక్ట్ నచ్చింది, నా మాటలు ఒక్కటి కూడా నచ్చలేదు. అవును ఇప్పుడు మొత్తం పైగా నీకేం కావాలి? ఒక్కటే చెప్తున్నా, ఇది ఒక్కటే కావాలి నాకు. ఇప్పుడు నాది ఇది ఒక్కటేం కావాలి? నా ఇల్లు కావాలా, లేదా నా ప్రాణం కావాలా, లేదా నీకు సంసారం కావాలా? ఇప్పుడు నాకు ఇన్ని ప్రాణాలు వద్దు, నువ్వేమన్నావు నేను సంసారం చేస్తలేను. నేను ఎన్ని రోజులు ఏడ ఉన్నా, మళ్ళీ ఎవరు ఏడ ఉన్నా సరునంగర్ గుడిసెలు ఎవరు ఉంటుండ్రు, బండి ఎవరు ఏడుతున్నారు, నేను ఏడతలేనా? ఎవరు బండి? మనం ఇప్పుడు గల్లీ నువ్వు బండి నువ్వే ఆపినావు కదా, బండి నీకే ఇచ్చిండ్రు కదా బండి సారోలు. పైసలు కట్టింది నేను. అవును నువ్వు 10,000 కట్టినావు కరెక్టే. హనుమత్తు చిట్టి ఎవరు కట్టిండ్రు? కష్టం చేసి ఇద్దరం కట్టినామా? నువ్వు పోయినప్పుడు నేను ఒక రోజు కూడా పని చేయలేదు. మహిళా మండలి కేసు పెట్టింది కదా, మహిళా మండలి కేసు పెట్టింది, ఆ కేసు కూడా వెళ్ళలే. పెద్ద మనుషులు 2 రోజులు ఎంబడి తీసుకొని తిరిగిన పంచాయతీ మాట్లాడి ఏదో ఒకటి చేద్దామని కూడా. నా ఇంటికాడ నువ్వు లేనే లేవు, నువ్వు చేస్తలేవు, సంసారమే లేదు, ఏదో ఒకటి అమ్మా. లేకపోతే 10 మందిలో నిలబడి మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీ దగ్గరకు వస్తే మీ దగ్గర కరెక్ట్ మాట్లాడాలి, స్టేషన్లో పెడితే స్టేషన్లో కరెక్ట్ మాట్లాడాలి. సరే ఇప్పుడు జరిగింది వదిలేసేయండి, ఇప్పుడు జరిగింది అంతా జరిగిపోయింది. మీరు చెప్పాల్సిన చెప్పేశారు, వాళ్ళు చెప్పాల్సిన చెప్పేశారు. మీ జీవితంలో మీరు చేసిన తప్పు మీరు ఒప్పుకుంటున్నారు. నేను ఒప్పుకుంటున్నామ్మా. ఆమెను చేసుకోవడం తప్పు, ఆమెను వదిలేసి ఆమెను చేసుకోవడం 100% తప్పు. ఎట్లా చేసినా తెలుసా, నేను మా భార్య బాగాలేదు, ఈమె చేసిన తప్పు. ఇంకా 10 సార్లు కొట్టి ఈమెను కూడా కొట్టిరు. ఇక ఆమె నేను వదిలించుకోవట్లేదు, ఆమెకు పిల్లలు లేరు. ఇక ఆమె చూసుకుంటే ఆమె మెంటల్ ఆమె కదా, వీళ్ళు ఇద్దరు కలిసి మంచిగా ఉంటారు కదా, వీళ్ళైతే ఎడగొట్టలేదు కదా. ఆమె ఒక బుక్ కూడా వండి పెడితే తినేసి పక్క ఉండే ఆమెని. లేకపోతే ఇంత చేసుకుంటారు మా భార్యని. ఎంత దూరం ఆమె 3 పిల్లలు అన్నది, ఆమె ఏడికి కొడతా ఏడికి పోయినా నా ఇంటికే వస్తుంది కదా, తినే చేస్తా. మీకు ప్రాబ్లం అంతా ఈ జ్యోతితో ప్రాబ్లం అంతా ఈమె తోటే అమ్మ. ఆమె సంసారం చక్కగా చేసి ఉంటే నేను ఇదివరకు రాపోదు. ఆ స్టేషన్లో పడి అమ్మ నా మనసు ఇసుకింది ఎక్కువ అంటే, నేను స్టేషన్లో పోయి నేను దెబ్బలు తిని నాకు మనసు ఇసుకిందమ్మ. సరే ఇప్పుడు ఉండండి, ఇప్పుడు ఇక్కడ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం వదిలేయండి. అందరు మీరు చెప్పాల్సిన చెప్పేశారు, ఆయన చెప్పాల్సిన చెప్పేశారు. మీకు బుద్ధి ఉండాలి, మీరు ఇంకో పెళ్లి చేసుకోవడానికి, అతనికి బుద్ధి ఉండాలి, అలా పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు కనడానికి. మీకు ఎవరికి లేదు, మీరు ఎవరు మనుషుల్లాగా ప్రవర్తించలే. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇది. ఇప్పుడు మీకేం కావాలి? మేడం మాకు పైసలు ఇస్తలేడు కూరగాయలకు, ఆమెతోటి నాకు కలిసి ఉండనంటే ఉండను. నేను నాకు మా అక్క బండి కావాలి మేడం, నేను మా అక్క కలిసి ఉంటాం మేడం. బండి ఆయన ఏ సంబంధం లేకుండా వెళ్ళాలి. మా అక్కకు నేను చిన్న బాబుకు చూసుకుంటా, హాస్టల్లో ఉంటుండ్రు కదా పెద్ద పిల్లలు ఇద్దరు. మా అక్కకు నేను సాకుంటా, బండి తీసుకుంటాం. అతని దగ్గర మీకు ఇంకే సహాయం కావాలి?
నీకు నాకు ఏది అర్థమైతే లేదు మేడం. తిక్కదని అందరికి నమ్మించిండు. ఈమెంట అందరికంట 3 లక్షలు ఇస్తా, దానికి 3 లక్షలు ఇచ్చి ఈడాకులు ఇప్పిస్తా అని అంటుందంట. అవన్నీ వద్దు. నీతో నీలాగా మాట్లాడాలంటే 1000 అబద్ధాలు కూడా మాట్లాడాలి. నేను అబద్ధాలు అదే మేడం అబద్ధం అంటుంది కదా. అమ్మ ఇప్పుడు మీరిద్దరు ఆపుతారమ్మా కొంచెం. మీరేమి మహాపుణ్యాత్ములల్లా మీరు మాట్లాడద్దు. ఎవరు చేసిన తప్పులు వాళ్ళు చేశారు. ఇక్కడ అనవసరంగా మాట్లాడద్దమ్మా మీరు కూడా. టీచర్ నా గుడుగా బట్టతోటి ఉండాలి, నా గుడుగా దువ్వన తోటి ఉండాలి, నా గుడుగా పౌడర్ నుంచి ఉండాలి, అన్ని ఉండాలి. నాకేమి ఇప్పియడు. నాకంతా ఇక్కడనే చూసుకుంటే ఇక్కడనే ఉంటాడు. నా గుడుగా పైసలు ఇచ్చేయాలి, తీసుకోమని చేసుకోమని నా గుడుగా ఇవ్వాలి. నాకు అస్సలు ఇయ్యాడు. సో అది మీకు కావాలి అంతే కదా. ఈ మాటలు అమ్మా, ఈ మాటలు ఏ స్టేషన్ లో పోయినా ఎస్ఐలు ఎస్ఐలు ఎలా కొడతారు. పెద్ద మనుషులు కూర్చుంటే పెద్ద మనుషులు కూడా ఇప్పుడు మీరు అడిగినట్టే పెద్ద మనుషులు అడుగుతారు అనుకో. పెద్ద మనుషులు కూడా గట్లే ఏ పెద్ద మనుషులు మాట్లాడితే మీసా ఏ మాట్లాడతాడు. సరే అది వదిలేయండి అమ్మా. ఇప్పుడే నీతో మళ్ళీ వాళ్ళతో మీతో చెప్తున్నా. ఇంకా మాట్లాడకండి. వాళ్ళు ఇలా అన్నారు ఇలా అవన్నీ వద్దు. మీరేమనుకుంటున్నారు? ఈ ప్రాబ్లం ఉంది కదా, మీరు ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజుల నుంచి ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నారు కదా. అదే దీనికి అంతటికి ముఖ్య కారణం మీరు చేస్తున్న ఏదో పనులు, మీరు చేస్తున్న తప్పులకే ఇదంతా వచ్చింది. సరేనా? ఇప్పుడు దీనికి తప్పులు ఇంక చేయడం అన్నది చేసేసారు. చేసిన తప్పుని వెనక్కి తీసుకోలేము. తప్పుకి పరిష్కారం ఎత్తుక్కోవాలి. ఇప్పుడు మీరు చేసిన ఈ పనికి మీరు ఏం చేస్తే కరెక్ట్ అవుతుంది, నేనేం చెయ్యాలి, నాకేం కావాలని మీరు అనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు నాకు ఏం లేదమ్మా. నా సంసారం అంతా నాకు మంచిగా ఉండాలంటే నా భార్య మెంటల్ అని నా భార్య నేను చూసుకుంటానమ్మా. నీదేదో నీ దారి నీకు ఇస్తానమ్మా. నీతో నేను ఏగలేను. నీదేదో నువ్వు మాట్లాడుకొని పక్క జరిగిపోమ్మా. నేను మాత్రం చూసుకుంటా. నా మెంటల్ ఆమెను నేను చంపుకుంటున్నా, కొట్టుకుంటున్నా, నా భార్య నేను చూసుకుంటామ్మా. అయితే నేను చచ్చిపోవాలా ఈయన చేతులా? ఆమె నువ్వు చేసుకుంటా చంపేస్తాడు. నువ్వు చంపేస్తావు. ఇంత దెబ్బ తగిలింది. నాకెవరు చూస్తారు? మేడం ఆయన మాట్లాడేదంతా పచ్చి అబద్ధం మేడం. వాళ్ళ తమ్ముడు వాళ్ళ మర్దలు మా మర్ది భార్య కూడా నేను ఒకటి చెప్తున్నానా, అతను మాట్లాడేది నిజమని నేను చెప్పానా? మీకు అర్థమవుతుందా? అతను మాట్లాడేది నిజమో అబద్ధమో ఇప్పుడు అది అనవసరం. అతను ఏం చేస్తాడో, అతను ఏం చేయాలనుకుంటున్నాడు, మీకేం కావాలన్నది తెలుసుకుంటే ఎవరు ఏం చేయాలన్నది మేము చెప్తాం. అతను చెప్పనివ్వండి. అర్థమవుతుందా? అంతే, సైలెంట్గా ఉండండి. ఇంకా అమ్మా అంతేనమ్మా. సో ఇది సో మీరు అనడం ఇంకోటి, ఫస్ట్ మీరు అన్న మాటల్లో మంచి చెడు ఆలోచించాలి. నా పెళ్ళాన్ని మంచిగా చూసుకుంటా అని మాట్లాడు కానీ చంపుకుంటా తిట్టుకుంటా అని మాట్లాడకు. ఇంకోసారి నేను చెప్పేది అర్థం చేసుకొని ఇంకొకసారి మాట్లాడద్దు. అలాగంటే మాట్లాడదు అంతే. సరే, సో నీ ఉద్దేశం అది. నీ భార్యని నీ పిల్లల్ని చూసుకుంటావు, ఈమెతో నీకు కుదరదు. ఆవిడ దగ్గర నుంచి ఎలాగన్నా నిన్ను విడదీయాలి. అంతే కదా? ఓకే. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి డాక్టర్ గారు, లాయర్ గారు కూడా వస్తారు. మీ అందరికీ తెలుసు, మీరు చూసే ఉంటారు. వాళ్ళిద్దరిని పిలుస్తా. కదంతా మీరు విన్నారు కదా సార్. మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. అంటే న్యాయం అన్నది ఇంకా ఏ విధంగా చెప్తాం అన్నది చాలా చాలా కన్ఫ్యూజన్గా ఉంది మేడం. ఎందుకంటే ఇన్ని గంటలు బట్టి మనం ఒక న్యాయం చెప్పడానికి ఇంత పోరాటం మేమంతా చేస్తున్నాం అంటే కనుక ఇది చాలా పెద్ద ఎక్సర్సైజ్ అనమాట. ముందుగా మన దగ్గరికి జ్యోతి కన్నీరు పెట్టుకుని వచ్చింది కాబట్టి జ్యోతి గురించి ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మేడం, ఈ సముద్రం యొక్క లోతు తనకు తెలుసు, ఇందులో ఏదలేదు అన్నది కూడా తనకు తెలుసు మేడం. తెలిసినా కూడా తను దిగింది. అయ్యో తల్లిదండ్రులు చెప్పి చేసిన తర్వాత వాళ్ళు చనిపోయారు, ఏం జరిగింది అన్నది మనకు ఆ వ్యవహారం తెలియదు. కానీ నీకు అన్నీ తెలుసమ్మా. అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి విచిత్రం ఏంటంటే నీ అక్క అనుభవిస్తుంది ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో తనకి పెళ్లి చేశారు, తన భర్తతో ఎలా కాపురం చేస్తుంది, ఆ భర్త ఏ విధంగా చూసుకుంటున్నాడు, ఎంతమంది పిల్లలు ఉన్నాయి, తర్వాత నీకు వచ్చేటటువంటి పరిస్థితి, నీ స్థితి ఏముంటుంది. ఓకే, అక్కడ సహాయం అందించడానికో లేకపోతే ఇంకో దాంట్లోకో వచ్చానో నువ్వు చెప్పుకోవచ్చు, సమర్థించుకోవచ్చు. కానీ
నేను అనేది ఏంటంటే నీకు తెలుసు ఆ లోతు ఎంత ఉంటుంది, అందులో సాధక బాధకాలు ఎంత భయంకరంగా ఉంటాయన్నది తెలుసు. అందులో నువ్వు ఈదలేను, ఎందుకంటే నిన్ను చూస్తేనే మాకు అందరికీ అర్థం అవుతుంది. ఎందుకంటే నీ శారీరక బలమే కాకుండా నీ మనోధైర్యం కూడా చాలా సన్నగిలిపోయింది. అంటే నీకు కాన్ఫిడెన్స్ అన్నది లేదనమాట. దాంతోపాటు ఏంటంటే పిల్లలు పుట్టే కొద్దీ ఇంకా ఏంటంటే నీ ఆలోచన శక్తి ఇంకా రోజు రోజుకి తరిగిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బుజ్జి విషయానికి వస్తే కనుక తన పుట్టుకతోనే తన మానసిక ఎదుగుదల అన్నది పూర్తి స్థాయిలో వాళ్ళ అక్క చెల్లితో పోల్చుకుంటే, లేకపోతే మిగతా ఇతర పిల్లలతో పోల్చుకుంటే అంత గొప్ప స్థాయిలో లేదు. అయితే ఏంటంటే ఆ అమ్మాయి మానసిక పరిస్థితి గురించి పూర్తిగా తెలియనటువంటి తల్లిదండ్రులు నీకు ఇచ్చి పెళ్లి చేశారు. ఓకే, పెళ్లి చేసిన తర్వాత ఈ సంసార బాధ్యతలను ఏదోవలసినటువంటి బాధ్యత ఆ అమ్మాయి భుజస్కంధాలమే పడటంతో ఆ అమ్మాయి ఏంటంటే పిల్లలకు అనేటటువంటి టైంలో ఇటువంటి వాళ్ళకి పర్పురల్ సైకోసిస్ అని ఒకటి వస్తుంది. అంటే ఆడవాళ్ళందరికీ కూడా హార్మోనల్ చేంజెస్ అన్నవి ఏర్పడుతూ ఉంటాయి ప్రెగ్నెన్సీ టైంలో కానీ డెలివరీ అయ్యేటప్పుడు. కొద్దిగా మానసిక ఎదుగుదల తక్కువ ఉండేటటువంటి వాళ్ళకి ఆ హార్మోనల్ చేంజెస్ కొద్దిగా విపరీతంగా జరిగి అది కొన్ని సందర్భాల్లో పిచ్చి అనేటటువంటి స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది, మెంటల్ ఇల్నెస్ అనే స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. దానికి తోడు ఏంటంటే తను పడినటువంటి ఒత్తిడి, నా భార్య కాబట్టి నేను కొట్టుకుంటాను, నా భార్య కాబట్టి నేను తిట్టుకుంటాను అని చెప్పి నువ్వు చాలా సింప్లిఫై చేసి చెప్తున్నావు బాలు. కానీ ఏంటంటే అది సైంటిఫిక్గా కానీ లీగలీ కానీ ఏ పరంగా చూసుకున్నా కూడా అది తప్పు. దానికి తోడు ఏంటంటే తను పడినటువంటి ఒత్తిడి, నా భార్య కాబట్టి నేను కొట్టుకుంటాను, నా భార్య కాబట్టి నేను తిట్టుకుంటాను అని చెప్పి నువ్వు చాలా సింప్లిఫై చేసి చెప్తున్నావు బాలు. కానీ ఏంటంటే అది సైంటిఫిక్గా కానీ లీగలీ కానీ ఏ పరంగా చూసుకున్నా కూడా అది తప్పు. అది పూర్తి స్థాయి మెంటల్ ఇల్నెస్కి వెళ్ళిపోయింది అని మనం చెప్పుకోవచ్చు. ఎంత విపరీతంగా వెళ్ళింది అంటే కనుక ఆ అమ్మాయి మాట మాట్లాడుతుంది కానీ ఆ అమ్మాయి ఇమోషన్స్లో కానీ ఆ అమ్మాయి భావంలో కానీ, బుజ్జి విషయాన్ని గురించి చెప్తున్నాను, ఎక్కడ కూడా ఒక విధమైనటువంటి రేషనాలిటీ లేదు. అంటే మనకు అర్థం అవుతుంది ఆ అమ్మాయి ఎందుకు నవ్వుతుందో మనకు అర్థం కాదు, ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుందో మనకు అర్థం కాదు, ఎందుకు అరుస్తుందో మనకు అర్థం కాదు. బాలు అనేటటువంటి వ్యక్తి వచ్చి మళ్ళీ నీకు జీవితాన్ని ఇస్తాడు అన్నా కూడా ఆ అమ్మాయి నిన్ను నమ్మలేకపోతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి వెళ్తున్నటువంటి ఫేస్ అలాంటిది అనమాట. నిజంగా ఇక్కడ చూసుకుంటే మేడం, జ్యోతి పిచ్చి రాకపోవటం వల్ల, అంటే ఈ మనోవైకల్యం లేకపోవటం వల్ల దురదృష్టవంతురాలు, బుజ్జి ఏమొచ్చి మనోవైకల్యం ఉండటం వల్ల ఒక విధంగా అదృష్టవంతురాలేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక వ్యాక్సినేషన్ అనమాట. ఇక్కడ జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి ఘోరాలు నేరాలు చూసి ఆ అమ్మాయి ఇంకా ఒక విధంగా నవ్వుతుంది అంటే కనుక ఆ పిచ్చే తనని కాపాడుతుందేమో అని మనం అనుకోవచ్చు. అది అంటే అక్కడ జరిగినటువంటి హెరాస్మెంట్ ఎంత తక్కువ చూపెట్టినా కూడా బాలు సైడ్ నుంచి ఆ హెరాస్మెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా జరిగింది మేడం. అయితే ఇంకా అరుణ విషయానికి వస్తే కనుక ఇప్పుడు ఈవిడ పరిస్థితి ఏంటంటే ఈవిడికి ఆ లోతు తెలుసు, కానీ ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి కానీ అక్కడ ఈదేటటువంటి ధైర్యం ఉంది ఆవిడకి. ఇక్కడ ఉన్నారు, ఇటువంటి టైప్స్ ఉన్నాయి, ముందు ఒక భార్య ఉంది, తర్వాత ఈ జ్యోతి అనేటటువంటి వ్యక్తి ఉంది, ఇవన్నీ తెలిసినా కూడా ఆవిడ ఈదేటటువంటి ధైర్యం ఉంది కాబట్టి ఆవిడ ఇప్పుడు బతకగలుగుతుంది, లాజికల్గా రీజన్ చేస్తుంది. అంటే ఇక్కడ బాలు చేసినటువంటి తప్పుని నేను సమర్థించట్లేదు, కానీ ఇక్కడ జరిగినటువంటి మనుషుల యొక్క మనస్తత్వాలు బట్టి ఎవరికి పిచ్చి వస్తుంది ఎవరికి రాదు అన్న దానికి నేను చెప్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే కనుక వాస్తవానికి చూసుకుంటే కనుక అరుణ్ కూడా పిచ్చి అయిపోవాలి, కానీ ఆ అమ్మాయి పిచ్చి ఎందుకు అవ్వలేదు అంటే కనుక ఆ అమ్మాయికి పుట్టుకతో వచ్చినటువంటి ఒక మనోధైర్యం వల్ల. కానీ ఏదేమైనా కూడా ఎన్ని చెప్పుకున్నా కూడా ఆవిడేమి ఇక్కడ త్యాగమూర్తి కాదు, ఏమీ కాదు. ఆవిడ చేసింది ముమ్మాటికి అన్యాయమే. నీ పరిస్థితికి వస్తే ఏంటంటే ఆ అమ్మాయితో జీవించలేక ఈ అమ్మాయితో జీవించవలసినటువంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయితో నేను ఉన్నాను అని చెప్తున్నాను, నువ్వు సమర్థించుకుంటున్నా కూడా నువ్వు చేసింది కూడా తప్పే. అయితే ఇక్కడ నా వరకు చెప్పేది ఏంటంటే మేడం, ఇక్కడ ప్రధానంగా జరగవలసినటువంటి న్యాయం ముఖ్యంగా అంటే ఆర్థికం పరమైనటువంటి న్యాయం ఏదైనా అయి ఉండొచ్చు మేడం, బుజ్జికి సంబంధించినటువంటి మానసికమైన పరమైనటువంటి లోపం ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా వైద్యం జరగాలి. ఎందుకంటే ఒకప్పుడు ఆ అమ్మాయి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా బాలు దగ్గరకు వచ్చినట్టయితే కనుక ఇందాక పదే ఆ మెంటల్ దాని మాటలు ఎందుకు అని అతను అంటున్నాడు. ఇక్కడ మన ఎదురుగుంటానే అలా మాట్లాడినప్పుడు ఆ అమ్మాయిని మళ్ళీ అక్కడ వెళ్ళి ఉంటే కనుక మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది, మళ్ళీ అదే హింసకు గురవుతుంది, ఇంకా తనకి ట్రీట్మెంట్ అనేది ఇంకెప్పటికీ జరగకపోవచ్చు. సో ఆ అమ్మాయి చేత కంటిన్యూస్గా ట్రీట్మెంట్ వాడించటం, వీళ్ళు ఏంటంటే లెక్కపత్రం లేకుండా కన్నటువంటి ఈ పిల్లలకి ఫ్యూచర్లో అన్యాయం జరగకుండా చూడటం అన్నది సెకండ్ అంశం. మూడోది ఏంటంటే ఈవిడ ఫ్యూచర్ ఏంటి అన్నది మనం చూడటం,
ఈ మూడు జరిగితే కనుక మనం పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా వీళ్ళందరికీ ముఖ్యంగా పిల్లలకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం మేడం. మేడం ఇది 25/6/2011 ఈ అరుణతోటి ఒక అగ్రిమెంట్ చేశారు 30,000కి. తర్వాతనేమో అది కూడా 10 రూపాయల స్టాంప్ పేపర్ మీద. అంటే ఒక ఆడదాని జీవితము నాకు ఇతనితో సంబంధం ఉంది కానీ ఇక ముందు ఇతనిని ఎటువంటి నేను బాధ పెట్టను అని ఒక ఆడదాని జీవితాన్ని ఒక 30,000 ఒక 10 రూపాయల స్టాంప్ పేపరు. దాంట్లో మళ్ళీ ఒకవేళ ఇక ముందు ఈ ఏదైతే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఒకవేళ మళ్ళీ ఒక 5 లక్షలు కాంపెన్సేషన్ జరుమానా అని చెప్పేసి కూడా రాసుకున్నారు. అంటే వీళ్ళే జడ్జీలు, వీళ్ళే అడ్వకేట్లు, వీళ్ళే కోర్టు, మీరే శిక్షలు. వినవయ్యా, నువ్వేం పెద్ద హీరోగా చెప్తా ఉండు, నీ పేపర్లకు మాట్లాడుతున్నా ఉండు. నీకు అసలు ఎందుకు భయం పోయిందో న్యాయ వ్యవస్థ అంటే భయం పోయిందో మాకు అర్థమైంది. ఎందుకంటే కేవలం ఆమె ఒక్కదాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇందాక నుంచి మాట్లాడుతున్నావు. నువ్వు చేసినప్పుడు ఏదైనా ఒకటి ప్రూవ్ అయితే నువ్వు ఎలాంటి శిక్ష అనుభవిస్తావు నీకు అర్థం కావట్లా. ఇంకొకటి మేడం, ఇంకొక దానికి నెక్స్ట్ మళ్ళీ 23/12/2013లో అది 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఈ జ్యోతిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఇతను ఒప్పుకున్నట్టు. తర్వాత ఒకవేళ భార్య సరిగ్గా చూసుకోకపోతే, ఈ ఇద్దరి భార్యలని నేను సరిగ్గా చూసుకోకపోతే నా ఇల్లు నా స్థలము ఏదైతే ఉందో వాళ్ళకే చెందుతుంది. అంటే ఇది ప్రీ కండిషన్. వాళ్ళు చూడకపోతే అంటే ఆయనకు మీకు తెలుసు ఆయన బాగా చూడరని తెలుసు, మీకు రేపొద్దున ప్రాబ్లం వస్తుంది అని తెలుసు, అవన్నీ కూడా రాసుకున్నారు మేడం. ఇది ఎప్పుడంటే 23/12/2013. అంటే ఆమెతోటి వివాహిత సంబంధం ఉన్నా అది దాన్ని కట్ చేస్తూ మళ్ళీ 2013లో ఈమెతోటి ఈ పెళ్ళి అనేది చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేడం 20/11/2014లో ఈయన పెద్ద మనుషుల ముందు నా ఇద్దరి భార్యలని నేను సరిగ్గా చూసుకుంటాను, వాళ్ళని ఎటువంటి మానసికంగా కానీ శారీరకంగా కానీ బాధ పెట్టను అని చెప్పేసి ఇంకొక పేపర్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఇంకోటి మనం ఒకటి బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆమెతోటి చేసిన ఇల్లీగల్ తప్పుని ఈ సదరు పెద్ద మనుషులు పెళ్ళి అనే ఒక పేరు పెట్టి ఇంకొక ఇల్లీగల్ పనిని లీగలైజ్ చేశారు అంతే తప్ప ఇక్కడ ఈ అరుణకి ఎంత స్థానం ఉందో జ్యోతికి కూడా అంతే స్థానం ఉంది. ఎప్పుడైతే మీ పెద్దక్క బతికుందో నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావమ్మా? ఆయనతోటి సంబంధము వేరే సంబంధం ఉందని తెలుసు. ఏది ఏమైనా కూడా ఈమె ఒక ఏంటంటే రైట్ అనేది పోగొట్టుకుందండి. అంటే నా ఫస్ట్ ఆమె మీ అక్కని పెళ్లి చేసుకున్నట్టు తెలుసు, మళ్ళీ నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావు అని కానీ చేసుకున్నా కూడా నిన్ను మోసపూరితంగా పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి నువ్వు కోర్టుకు వెళ్ళి చెప్పే అవకాశం కూడా పోయిందమ్మా. ఎందుకంటే నీ ఇష్టంతో నీ రెండో పెళ్ళి అనేది అతనితో చేసుకున్నావు. అంటే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఏదన్నా చేసుకునే వీళ్ళకి న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం లేనట్టుంది. ఎందుకంటే జీవితాలకే వాళ్ళు పణం కట్టేసేసి డబ్బులు కట్టేసి విడిపోయారు మాట్లాడుతున్నారు. కనుక ఇంకొకటి వీళ్ళు మీతో ఇందాక పదే ఒక మాట చెప్తున్నారు, ఏంటి బండి ఉంది మాకు ఆ బండి కావాలంటే మనం ఏదన్నా ఒకవేళ ఆ ఏరియా వాళ్ళని కనుక్కొని ఆ బండి ఎవరి పేరు మీద ఉన్నది అని అది ఉంటే ఇక ముందు వాళ్ళు వాడుతున్నప్పుడు నువ్వు ఎట్లాగైనా వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా అంటే వాళ్ళు వాడినప్పుడు నువ్వేం అడ్డుపడకుండా ఉండి కనీసం వాళ్ళ బతుకు వాళ్ళు బతికేటట్టు ఆ బండి వాళ్ళకి వచ్చేటట్టు ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో మనం ఒక ఇన్ఫార్మ్ చేసి మనం ఏం చేద్దామని మనం డిసైడ్ చేద్దాం ఫస్ట్. అంటే ఇచ్చేది అంటే ఇంకా వేరే లీగాలిటీస్ అదే అంటే లేదు మేడం. అంటే మెయింటెనెన్స్ అనేది ఎందుకంటే వీళ్ళు కోర్టుకు వెళ్ళలేని పరిస్థితి కదా అది. సో లీగల్ గా వీళ్ళు ఏం చేసుకోలేరు, వెళ్ళగలుగుతారు. కానీ మేడం అది ఇక్కడ ఏమైపోతుందంటే వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఒక లీగల్ సర్వీసెస్ అథారిటీస్ అని ఉన్నాయి, అక్కడికి మనం పంపించినా కూడా వీళ్ళకి ఆ విధంగా కూడా హెల్ప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈమెను ఆమె వీళ్ళిద్దరూ కలిసి ఒక అప్లికేషన్ లాంటిది లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఇచ్చి మా పిల్లలకు మాకు మెయింటెనెన్స్ కావాలని అడిగినప్పుడు వాళ్ళని పిలిచి మిగతా ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు లీగలైజ్ చేసి అంటే ఇప్పుడు ఒక ఆర్డర్ లాంటిది తెచ్చి వాళ్ళకి లీగలైజ్ చేసి మెయింటెనెన్స్ లాంటిది ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక లీగల్ పరంగా వెళ్తే మేలు. ఎందుకంటే ఇక ముందు వాళ్ళు ఇందాక కూడా మీతో చాలాసార్లు చెప్పారు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము, దెబ్బలాడుకుంటున్నాము, కొడుతున్నాడు మమ్మల్ని అంటే ఇక్కడితోటి అంటే ఇక్కడికి వచ్చి మీతోటి ఇంతసేపు మాట్లాడినందుకు ఆ విధంగా వాళ్ళకి ఇక్కడ పుల్ స్టాప్ లాంటిది పెడితే ఏమైనా సొల్యూషన్స్ దొరికే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం? ఇక నేనేం చెప్తామా, నేను చెప్తున్నా కదా అప్పటి నుంచి చెప్తున్నా మా భార్య అని చూసుకుంటాను.
నా భార్యని నేను చూసుకుంటే ఏ విధంగా నీ ఇష్టం వస్తే కొడతావు. నేను కొట్టనమ్మా, నేను ఏంటంటే మాట వరుస చెప్పింది నేను, కానీ ఇట్లా కొట్టేవాడిని చేసి మాట వరుస కన్నారు, అదే నేను చెప్పా. మనసులో ఏది ఉంటే నోట్లో అదే వస్తుంది. ఆ రోజు ఇట్లా కొట్టేవాడిని చేసేవాడిని, ఆ రోజు ఇట్లా చేయకపోతే నేను తెచ్చేవాడిని కాదమ్మా. నువ్వు కొట్టావు, అన్ని చేసావు. ఇప్పుడు నువ్వు మనిషి ఇట్లా కనబడి అతి మంచివాళ్ళ మాట్లాడద్దు, కానీ నువ్వు కొట్టడం కొట్టావు, చేసావు. సరే, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా మాట్లాడిందా మాట్లాడలేదు నేను కాదనడాల. ఈ అమ్మాయి మాట్లాడాల్సింది మాట్లాడింది. ఏ అమ్మాయి ఎందుకంటే నచ్చలేదు, ఇంకొకటి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను అక్కడ ఉండమంటే అమ్మాయికి ఇష్టం లేదు. ఆ అమ్మాయి అక్క అంటే ఓకే. మూడో అమ్మాయిని తీసుకొని వచ్చి కలిసి ఉండమంటే ఎందుకు అమ్మాయి ఊరుకుంటది? సరే, ఇప్పుడు నువ్వేమంటావు? నీకు జ్యోతికి సంబంధం వద్దు. సంబంధం లేదమ్మా. నేను మాట్లాడేది విను. నీ పెద్ద భార్యని నీ పిల్లల్ని నువ్వే చూసుకుంటావు. ఆవిడకి పుట్టిన 3 పిల్లల్ని అందరినీ నువ్వే నీ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటావు. ఆవిడకి నీకు సంబంధం వద్దు. మాకేదన్నా నన్ను విడగొట్టేసేయండి ఆవిడ దగ్గర నుంచి, నేను ఆవిడకి ఏదైనా చేయాలంటే చేస్తాను అంటున్నావు. అంతేనా? నీ పెద్ద భార్యను ఎలా చూసుకుంటావు? ఇప్పుడు ఆమెకి డాక్టర్ గారు చెప్పింది నీకు అర్థమైందా? ఆవిడని మీ ఇంట్లో పెట్టుకోనో వాళ్ళ ఇంట్లో పెట్టుకోనో చూడలేం. ఆవిడకి ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఆవిడకి హెల్త్ బాగాలేదు. ఆవిడని ఎక్కడ చేర్పిస్తావు, ఎక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తావు, ఎలా చేస్తావు? ఇప్పుడు వరకు అయితే అస్నాపురం అమ్మ, నెలకు 3,000 అని మాట్లాడినాను నేను. ఎక్కడ? అస్నాపురం. రీహాబిలిటేషన్ యూనిట్. కానీ ఏమవుతుందంటే కనుక ఈ అమ్మాయి ఆ పుస్తకాలు ఇవన్నీ కూడా చించేయటమో లేకపోతే అవి పోవటం వల్ల ఏంటంటే మెడికల్ గా ట్రీట్మెంట్ జరగట్లేదు మేడం. కాబట్టి ఏంటంటే ఆవిడ స్టేటస్ లో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు. సో ఇందాక బాలుతో నేను మాట్లాడినప్పుడు ఏమంటున్నాడంటే కనుక అస్నాపూర్ రీహాబిలిటేషన్ సెంటర్ లో పెడతాను, ఆవిడ బాగోగులు నేను చూసుకుంటా ఉంటాను, నెలకి ఎంతైతే అద్దె ఉంటుందో దాన్ని కడతాను, కానీ దానికి తగినటువంటి మెడికల్ సదుపాయం ఏదైతే ఉంటుందో అది కూడా నేను చేపిస్తాను అంటున్నాడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ మెడికల్ సదుపాయం ఏదైతే ఉందో ప్రైవేట్కి వెళ్తే చాలా కాస్ట్లీ అఫేర్ మేడం. సో నేనేమంటున్నానంటే కనుక ఇప్పటికైనా కూడా ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్ళచ్చు. నేను రికమెండ్ చేపిస్తాను, నేను అక్కడ లెటర్ రాసిస్తాను. అక్కడ మనకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో ఏ రోజు వెళ్ళాలో చెప్తాను నేను. ఆ ట్రీట్మెంట్ రాసిస్తారు. ఆ ట్రీట్మెంట్ బాధ్యత మీరు తీసుకోకండి. ఎవరైతే ఇప్పుడు ఈ రీహాబిలిటేషన్ హస్నాపూర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేతికి ఆ మెడిసిన్స్ ఇచ్చి ఇది పగలు, ఇది మధ్యాహ్నం, ఇది రాత్రి, ఈ టాబ్లెట్లు, ఈ గోళీలు ఇలా ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేస్తే కనుక ఆ కంట్రోల్ బాగుంటుంది. ఎప్పుడైతే నీ చేతుల్లోకి మెడిసిన్ ఇస్తాను ట్రై చేస్తావో ఆవిడ ఏమంటుందంటే కనుక నువ్వు వేరే మందులు ఏవో ఇస్తున్నావు నాకు, నువ్వు ఏదో విషయం పెడుతున్నావు నాకు అన్నట్టు అతని మీద అనుమానం పడి ఉన్న మందులు వాడట్లేదు. సరే, ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే సార్, ఆమెది టోటల్ రెస్పాన్సిబిలిటీ అతను తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలన్నది మనం కూడా పక్కాగా, మీరు ఎర్రగడ్డ హాస్పిటల్ చెప్తున్న రీహాబిలిటేషన్ సెంటర్ అక్కడ కూడా మాట్లాడి అలా ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి, అది పక్కాగా అతను చెయ్యాలి. అవును మేడం. రెండోది, ఇప్పుడు ఆ 3 పిల్లల్ని, మీకున్న 3 పిల్లల్ని నువ్వే చూసుకోవాలి. ఇప్పుడు నీకు ఈవిడికి పట్టాల. ఇప్పుడు ఈవిడ మీ దగ్గర వచ్చి మీ ఇంట్లో ఉంటే నీకు ఓకేనా? ఎవరు? ఆవిడ చూసుకుంటా. ఆమె వచ్చినా కానీ ఉండదమ్మ ఇంట్లో. ఆమె ఉండదు నువ్వు చెప్పక, ఇక్కడ నుంచి ఆమె వచ్చి ఉంటానంటే నీకు ఓకేనా? అడగండి అమ్మ, నేను చెప్పను. అడగండి. నువ్వు వాళ్ళతో కలిసి ఉంటావమ్మా? నేను ఆమె కలిసి ఉండడం అంటే కుదరదు మేడం. ఏం చేద్దాం అంటారు? మీకేం కావాలి? ఇప్పుడు అతను మీతో ఉండనంటున్నాడు, మీకు అతను ఇష్టం లేదంటున్నాడు. నా బండి ఆయనది కాదు మేడం. బండి నాకు కట్నం ఇచ్చిన మేడం, మళ్ళీ 1,30,000 కట్నం ఇచ్చినాం. తమ్ముడు వాళ్ళందరూ ఈమెన ఇచ్చి పెళ్లి చేసి 1,30,000 ఇచ్చారు. మేడం నాకు 1,30,000 ఇయ్యలే మేడం. పెళ్లి అని అన్నప్పుడు 30,000 తీస్తామని చెప్పారు. అది ఎవరి పొత్తుల, ఇద్దరు పొత్తుల్లో 30,000 తీస్తామన్నారు. అయితే ఇద్దరికి ఎంత పడుతుంది? 15,000 పడుతుంది 30,000. అంటే నాకు ఎంత 15,000 ఉంటే 15,000 ఒకటి, 44,000 ఒకటి, 60,000. మా తమ్ముడికి ఏమో 20,000 అప్పిచ్చిరు. ఆ పైసలు నేను తీసుకున్నాను మేడం. అట్లా కాదు మేడం, ఇదంతా పచ్చి అబద్ధం. వాళ్ళ తమ్ముడు అప్పు ఏరే, మా అన్న ఇచ్చిండు, నాది కాదు అది. నీవు డబ్బులు అతనికి ఎంత ఇచ్చానంటావు? అతను ఎంత ఇవ్వాలి నీకు డబ్బులు? 1,30,000 కట్నం ఇచ్చినాం మేడం. 1,30,000 కట్నం ఇచ్చిందా? వాళ్ళ తమ్ముడు చేతిలో 60,000 ఇచ్చిందా? 60,000 ఇచ్చింది. 60,000 ఇచ్చింది. సరే ఓకే. బండి సంగతి ఏంటి? బండి సంగతి అంటే అదే మందు తాగిన చెప్తున్నారు కదా. అయితే 25 రోజులు ఏం చేసిందంటే ఈమె తీసింది అనమాట. ఎవరి? నా బండి. డబ్బు కట్టింది. అది ఎవరో వేరే వాళ్ళు చేస్తున్నారు. వేరే వాళ్ళు చూసి అరుగు సరిగ్గా చేయట్లేదు, కాలనీలో పని సరిగ్గా చేయట్లేదు ఏమో అలా తీసేసి నన్ను ఇచ్చి, సార్ ఆ పని నేను చేసుకుంటా, నా మీద కంప్లైంట్ వస్తే నన్ను కూడా తీసేయండి, నేను బతా సార్, నేను సన్న పిల్లలు ఉన్నారు, నేను గేమ్లాడి. సరే ఓకే. బండి మీరు డబ్బులు ఇచ్చి కొన్నారు. ఎంత డబ్బులు ఇచ్చారు? అయితే నేను 10,000 డిపాజిట్ కట్టినామ్మా. బండి అలా నేను తీస్తున్నా. అయితే ఇంకా ఇట్లా మందు తాగి అక్కడ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటావు చెప్పు? ఇప్పుడు ఆ బండి ఇప్పుడు ఆవిడ కావాలంటుంది. ఆ బండి రేపు ఆటో వస్తుంది కదమ్మా, రేపు ఆటో వస్తుంది. రేపు మొగాయన ఉంటేనే బండి
బండి మనకి ఇస్తారు. బండి మరి మొగాళ్ళు లేదు రేపు మనకు ఆటో ఇస్తారా? ఆటో సంగతి సార్, ఆ బండి సంగతి ఏంటి? ఇప్పుడు ఆ బండి ఆవిడదా అంటుంది, నీకు ఆ బండికి ఏంటి సంబంధం? మేడం ఇప్పుడు ఆయన బండి ఉంది కాబట్టి జీతాలు వసూలు చేసుకొస్తుండు, దాన్ని పెడుతుండు, తొందర లంచాలు ఇస్తుండు అందరికి, మాకు ఇట్లా చేస్తుండు. నేను ఇప్పుడు ఈ పిల్లగాన్ని తీసుకొని ఏం పని చేయను మేడం. నేను ఏం బండి అమ్మా అది? అది చెత్త బండి మేడం, చెత్త ఇంట్లో చెత్తదేమా మేడం, రుక్సా. సరే బండి, సరే మేడం బండి ఇచ్చేస్తా. కట్నం లేదు గిట్నం లేదు ఏది లేదు మేడం, బండి ఇచ్చేస్తా. అది ఎట్లా కట్నం లేదు గిట్నం వాళ్ళ లేదు? తమ్ముడికి పిలవండి మేడం, మీ కాలు మొక్తా. నేను కాలేలు బట్టి మీ పెద్దవాళ్ళు మీ కాలేలు బట్టి నేను బండి ఆపినాయి, నేను చేసుకున్నా. ఎలా బండి పేరు మీద 1 లక్ష 30,000 డీడీ కట్టింది ఎక్కడ? అయ్యో 30,000 రూపాయలు 10,000 5,000 ఆయన కట్టిండు మేడం, 5,000 నేను కట్టిన డీడీ. ఇంకా బండి నాదే. అది ఆయన పోయినప్పుడు అందరు 40,000-50,000 కట్టి తీసుకుంటామన్నారు. కానీ సార్ నా ముఖం దిగు చూసి నాకు ఫ్రీ ఇచ్చిండు. నాకు మా దూత్పిరా ఇప్పుడు ఆ బండి అంటే ఆవిడకి ఇచ్చేసాయి. ఇచ్చేస్తానమ్మా, నా దగ్గర కట్నం లేదు. అలాగే నీ కట్నం లేదు కాదు, ఇప్పుడు నువ్వు అది బండితో చేతులు దులిపేసుకోవడానికి లేదు. ఇప్పుడు ఏం చేయగలవు అన్నది మాట్లాడి, నువ్వు ఆవిడకి బండి ఇచ్చేస్తే నీ పరిస్థితి ఏంటి? నువ్వేం పని చేసుకుంటావు, ఏం సంపాదించుకుంటావు? ఉన్న వాసన చెప్తా, నేను బండి ఇవ్వను ఏమి ఇవ్వను, నీకున్న అవసరం చెప్పామా. నేను ఏం నా దగ్గర ఏం లేమ్మా, నేను 80,000 ఇచ్చేస్తా, 80,000 ఇస్తా, నాకు కొన్ని టైం ఇవ్వండి. బండి నువ్వు పెట్టుకొని ఆవిడకి 80,000 ఇస్తావు. 80,000 ఇచ్చేస్తాము. ఏంటంటే నాకు కూడా చిన్న చిన్న ఇప్పుడు 5 మంది పిల్లలు ఉన్నారమ్మా. ఇప్పుడు ఇంటి కిరాయి కట్టాలి, నేను చిట్టి కట్టాలి. ఇప్పుడు బండి ఇచ్చేసి నేను చిట్టి కట్టుకోలేను, ఇంటి కిరాయి కట్టుకోలేను, నా సంసారం జరపలేను. ఇక మంచి చెడ్డ ఇగో జ్వరం ఉన్న పిల్లలు చేయి ఇరిగింది, మళ్ళీ పొద్దుగాల పిలిచిండు అంత ఉన్నారు చెప్తున్నాను. నువ్వు 80,000 అమ్మాయికి ఎప్పుడు ఇస్తావు? 6 నెలలు టైం పెట్టాను మేడం. నేను మందు తాగి చేస్తా మేడం, ఈ మాట అంటే మీరు మందు తాగి చేస్తా మేడం. బండి ఆయన సొంతం కాదు మేడం, సారు కూడా అడగండి. నేను క్షమించి నీ లేకనే మాట్లాడి ఈసారి క్షమించమ్మా, నేను నిన్నే ఉంటది బండి అని చెప్పిండు. మేడం ఒక మాట చెప్తాను మేడం, ఆ బండి ఈయనది కాదు వాళ్ళది కాదు. కాలనీలా చెత్త తీసినప్పుడు 20-30 రూపాయలు వాళ్ళు ఇస్తారు అంతేగాని బండి ఇచ్చే అంటే ఆడ మగ మనిషి ఉంటేనే బండి ఇస్తారు, లేకపోతే ఆ బండి గుంజుకుంటారు. మళ్ళీ రేపటి నాడు వచ్చి బండి తీసుకున్నారని చెప్పేసి ఈయన దగ్గరకు వచ్చి సస్తానో బతుకుతానో అని భయపెడుతుంది మేడం. బండి మామూలుగా ఎంత? అది కొనలే సార్, అది కొనలే మేడం. అది 15,000 అయితే 10,000 వస్తుంది సార్. 10,000 ఉంటే బండి వచ్చేస్తుందా? బండి వచ్చేస్తుంది. ఒక కాలనీ అని ఉంటది, ఒక కాలనీ అంటే ఇప్పుడు ఇంటికి 50 రూపాయలు లేకనంటే ఒక సరే. ఇప్పుడు ఆ కాలనీలో నువ్వు పని చేసుకుంటున్నావు, ఇప్పుడు ఆ బండి ఉంటే ఇంకో కాలనీలో అమ్మాయి చేసుకుంటుందా, లేదా అమ్మాయి అదే కాలనీ అదే కాలనీ కావాలంటుంది ఇప్పుడు ఆమె. సరే ఇప్పుడు నేనేమన్నానంటే బండి అతను ఇచ్చేసాడమ్మా, ఆ కాంట్రాక్ట్ నీకు వాల్యూ మీ ఇద్దరికి మీరిద్దరు వెళ్ళండి, ఇద్దరు అడగండి, ఆ కాలనీ వాళ్ళు ఎవరికి ఇస్తే అది తీసుకోండి. అది ఆయన సొంతం కాదు మేడం, పోయినప్పుడు నాకు ఇచ్చిండ్రు కదా కదా మేడం. బండి నీకే ఇస్తారమ్మా, కాంట్రాక్ట్ ఇప్పుడు వాళ్ళు పని నీతో చేయించుకుంటారు, అతనితో ఇష్టం వచ్చి అతనితో చేయించుకుంటారు. నేను అతనికి ఒక బండి కొనిచ్చేస్తా, బండి నీకు అతను ఇచ్చేస్తాడు. 10,000 కదా బండి, సరే నీకు కొనిచ్చేస్తా బండి. నువ్వు బండి అమ్మాయికి నువ్వు 80,000 ఇచ్చే, తీసుకుంటాడు. అమ్మాయికి బండి నేను కొనిచ్చేస్తా, నువ్వు 80,000 ఇచ్చే. ఉన్న వాసన చెప్తా నేను. ఆ బండి మీద ఇప్పుడు ఆ కాలనీ తీస్తాగా నేను అవదమాడం, నెలకు 10,000 వస్తాయి ఆ జీతము. నెలకు జీతం 10,000 వస్తుంది. ఇంకా అలా ఇంట్లో సామాన్ ఇంకా ప్లాస్టింగ్ పోతే ఇంకా అది ఒక 5-6 వేలు అవుతాయి. అవి నాకు ఖర్చులకు అవుతాయి అంతే. ఇంకా ఆ కాలనీ మీద ఆశపడుతుంది ఆమె. కానీ ఆ కాలనీ మీద ఇలా ఆడి మంచి ఉందని చెప్పేసి రేపు నాలాంటి వాడు ఇంకొకటి వచ్చి అరే లేడీస్ ఉంది కదా అని చెప్పేసి రేపు నేనే పోయి మళ్ళీ నీతో సార్ నేనే తీసుకుంటా సార్, ఆ లేడీస్ వచ్చి ఆడ తీస్తారు సార్, నేనే తీసుకుంటా సార్ అని ఇలా 10 ఇచ్చిన నేను 20 ఇస్తాను సార్, అదే బండి నాకు ఇచ్చేసానంటే 20,000 ఇచ్చినంటే సార్ నాకు బండి ఇయ్యాడా రేపు? రేపు అందరూ విశ్వాసం ఏముండరు కదా. సరే నీకు ఇప్పుడు ఒకటమ్మా, నీకు బండి కావాలా కాలనీ కావాలా, కాలనీలో నువ్వు పని తెచ్చుకోగలనంటే ఇద్దరు వెళ్ళి మాట్లాడుకోండి, ఎవరికి ఇస్తే వాళ్ళు చేసుకోవాలి. అట్లా కాదు మేడం, సార్ తోటి మీరు మాట్లాడండి. అరే నువ్వు వెళ్ళి మాట్లాడుకోవయ్యా, మీరు ఇప్పుడు అమ్మాయిని వద్దనేసావు నువ్వు. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితానికి ఏంటి, అమ్మాయికి బండి ఆ కాలనీ కావాలి అంటుంది, అది ఇస్తావా లేదా? అది ఇచ్చేస్తే టోటల్ గా వదిలేస్తే నీ పని నువ్వు చేసుకోగలవు ఇంకో చాట. 10,000 12,000 ఇట్లా వస్తాయి ఆ డబ్బులు. నెలకి సంసారం 5 పిల్లలకి ఈడ ఆడని చూసుకుంటా మేడం. నేను ఆపినా మేడం, మీకు కాల్ పెట్టుకోమ్మా, బండి కాలనీ అమ్మాయికి ఇచ్చేయండి, మీరు వేరే ఏదైనా పని చేసుకోండి. చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మాయికి ట్రీట్మెంట్
మేము చెప్పినట్టు సార్ చెప్పినట్టు ఎర్రగడ్డ తీసుకెళ్తావు, ట్రీట్మెంట్ ఇప్పిస్తావు, ఆ అమ్మాయికి ఏం కావాలో అంత అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటావు. మీ పిల్లల్ని మొత్తం అందరి పిల్లల్ని కలిపి మీరు సాకుతారు. ఆమెకి బండి ఇచ్చేస్తావు. ఇంకా కట్నాలు ఏం లేవు. నువ్వు ఎక్కడ కష్టపడతావో ఏం చేస్తావో చెయ్యి, మొత్తం అందరినీ జాగ్రత్తగా చూసుకో. ఈవిడితో సంబంధం లేదు నీకు. రాసిస్తాం. ఈ బండి నువ్వు పెట్టుకొని నువ్వు సంపాదించుకొని నువ్వు బతుకు. ఇప్పుడు ఆ బండి మీద 5,000 కట్టానంటున్నావు కదా, కావాలంటే 5,000 నువ్వు 5,000 కట్టానంటున్నావు కదా బండికి. అతను 5,000 నువ్వు 5,000 కదా కట్టారు. 5,000 ఇచ్చేస్తాం. 5,000 నేను ఇస్తాను నీకు. ఇది ఓకే అంటే మేము రాసి అతని దగ్గర రాయించి నీ దగ్గర రాయించి సంతకాలు పెట్టుకొని మీ ఇద్దరికి ఒక తీర్పు చెప్తాం. నీకు సంబంధం లేదు. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. మీ అక్క గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ అక్క పిల్లల గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నీ పిల్లోడు చూసుకోండి అంతే. ఓకేనా? సరే మేడం.